శ్రీచలం విరచితమైన పురూరవ నాటకం. వచ్చాను, చివరికి వచ్చాను. ఎన్ని యుగాలకు కనపడ్డావు నాకు. ఎవరు? ప్రియా. ఎవరు నువ్వు? నేనెవరు నాకు తెలీదు. ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడి నుంచి. ప్రియా, నిరంతరం నా కోసమైన నీ ఆహ్వానం, నీ అన్వేషణ నేను వినలేదనుకుంటున్నావా? రావాలనే యత్నం, కానీ చేత కాలేదు. నువ్వు ఈ మహావిశ్వంలో ఏ నక్షత్రాల మధ్య ఏ లోకాలలో ఉంటావో కనుక్కోలేకపోయినాను. నేనేం తెలుసు నీకు? నువ్వెవరో నాకు తెలియకపోతే నువ్వెవరో నీకు తెలీదు. నన్ను ఇది వరకు చూసావా? చూడకే. ఎక్కడ? జ్ఞాపకం లేదు, కానీ ఎప్పుడో చూశాను. అయినా తెలియడానికి చూడడం ఎందుకు? చూస్తే ఏం తెలుస్తుంది? ఎన్ని జన్మల నుంచి కలల్లోంచి వెతుకుతున్నావు నా కోసం నువ్వు. నేను తెలీదా నీకు? తెలీదు. పాపం. ఎవరు నువ్వు? నీ పేరేమిటి? ఎలా రాగలిగావు ఇక్కడికి? ఏమో, అవన్నీ ఎందుకు. వచ్చాను. ఎందుకు వచ్చావు? నీకోసం. నేనింకా తెలియలేదా నీకు? లేదు. తెలుస్తుందిలే. ప్రియా, నీతో ఉండటానికే వచ్చాను. రా. కదలవి. ఎందుకు అలా దిగులుగా ఉంటావు? చూడు, మన చుట్టూ ఎంత అందము, ఎంత సంతోషము. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు? నీకోసమే యుగాల నుంచి చేతులు చాస్తున్నాను. బలీయమైన అజేయమైన ప్రేమ బంధం వల్ల కాకపోతే ఎందుకు నిన్ను వరిస్తాను? ఇంకా మాట్లాడకు, వెళ్ళు. వెళ్ళనా? నిజమా? పాపం, నేను కనపడగా ఎంత ఏడుస్తావో. ఎన్ని జన్మల నుంచి నా కోసం తప్పిస్తున్నావో నీకు తెలుసా? నేను లేనిది నువ్వేమిటి? ఈ మాటలు పన్నాగం ఎవరు నేర్పారు నీకు? వెళ్ళు, నా కోపం తెప్పించకు. ఏం లోకమో ఇది. నా మనసులో ఇంత స్పష్టమైన ఈ అనురాగానికి, ఈ ప్రపంచ రీతులకి ఇంత వైషమ్యమేమిటి? ఇంత అంధకారం, క్రూరత్వం నిన్నెలా ఆవరించాయి? నిన్ను చూస్తే చాలా జాలి వేస్తోంది. అబ్బా, వెళ్ళిపోయింది. ఇంకా కనబడవా? నీ పేరన్నా తెలియదు గట్టిగా పిలుద్దామంటే. ఎవరు? నువ్వేనా? నువ్వు నన్ను అందుకోగలవని ఆ నీళ్ళని దాటావా? నా అనుజ్ఞ లేంది ఇంకా నీకు కనపడదు. నీ అనుజ్ఞ? నేనెవరో తెలుసా నీకు? నీకు తెలుసా? ఏమిటి? నువ్వెవరు? నేను ఈ సర్వభూములయ ఛత్రాధిపతిని. నీ అనుజ్ఞ నాకు? అబ్బో, నా అనుజ్ఞ లేనిది నువ్వు ఈ వనంలోకి రాకూడదు. ఈ లోకంలో కాలు మోపే అధికారం నా నుంచి పొందాలి ప్రతివారు. వెళ్ళకు, రా. నీకోసం ఉదయాన్నించి ప్రతి గుహ, పొద, లోయ వెతికాను.
ఏం గొప్ప వెతకటం? ఎవరు వెతకరు నా కోసం? కానీ నేను పురూరవ చక్రవర్తిని. అయితేనే నా మీద నిలవలేని ప్రేమన్నావు కదా. అవును, నీ మీద, పురూరవ చక్రవర్తి మీద కాదు. ఎందుకు నా మీద అంత ప్రేమ నీకు? అంతేలే తెలుసు నీకు. ఉత్త సాధారణపు బుద్ధిహీనుడైన మనిషివి నువ్వు. నాకా బుద్ధిహీనత? నాకు నా జ్ఞానం, పాండిత్యం, సర్వశాస్త్రాలకే ధర్మాలకే నిర్ణయ విధాతం నేను. అదంతా ఏమో, ప్రేమించగల యోగ్యతే నీకుంటే ఇవేమీ గొప్పగా మాట్లాడవు. నా ప్రేమని గుర్తెరగలేని నీ అహంభావం, నన్ను సంశయించిన నీ జ్ఞానం. ఏమిటా పొగరు? వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెడితే వెతుకుతావు 1000 ఏళ్లు. అవును, చూడు, నాకు నీ మీద ఇష్టమని ఒప్పుకున్నాను కదా. నాకేదో చాలా ఉపకారం చేస్తున్నట్టు, జాలిపడ్డట్టు అనుకుంటున్నావే. కాక ఇంకేమిటి? నా మీద నీకు అంత ప్రేమ కావడం వల్ల. నీకు నా మీద? చెప్పాను కదూ ఇష్టమని. అంతేలేదు పాపం. రామరి, నేను అవసరమైతే నువ్వురా, నన్ను అనుకో. నా చేత కాదు, నువ్వు తేలిపోతున్నావు. దేవతలు ఎట్లా కటాక్షిస్తారు? ఆరాధిస్తే. ఆరాధించు. ఆరాధించు. ఆరాధించడం ఏమిటి? ఎవరిని? నన్ను, సౌందర్య దేవతని, ప్రేమదేవిని. నన్ను. ఏమిటి? నేను ఒక స్త్రీ ముందు? స్త్రీ ముందు మోకరించటం నేర్చుకొని నువ్వేం తెలుసుకున్నావు, ఏం జీవించావు? ఇంత అల్పుడివని తెలీదు నాకు. ఎప్పటి కళ్ళు తెరిచావు? ఎంత నిద్ర! నువ్వు? నిన్నే చూస్తున్నాను. నిద్రపోలేదా? ఎందుకు నిద్ర? నువ్వు నాతో ఉండగా నాకు నిద్ర. ఎన్నాళ్ళుంటావు నాతో? ఎన్నాళ్ళు, ఎప్పుడు, ఏం జరుగుతుంది, ఇట్లా ఆలోచిస్తారు గౌలు మీరు. ఎన్నాళ్ళేముంది, ఎన్నాళ్ళు నీకు నేను కావలిస్తే అన్నాళ్ళు. వత్సరాలు, యుగాలు, కల్పాలు. నాకు నువ్వు అక్కర్లేదనేది ఉంటుందా? చాలా సులభంగా ఉంటుందనుకుంటాను. ఎలా ఉంటుంది? ఎందుకు ఉంటుందనుకుంటావు? నీ స్వభావం చూస్తే. నీకెలా తెలుస్తుంది నాకు నీ అవసరం పోయినాడు? నన్ను నువ్వు నిన్న పొమ్మన్నప్పుడు, ఇంకా అంతకు పూర్వం నాకైనా నీ అవసరం నాకెలా తెలిసింది? అలానే. మరి ఎందుకెళ్ళావు? నీ అవసరాన్ని నువ్వు గుర్తించేట్టు చేసేందుకు. నేను చెప్పలేదా నువ్వెవరో నీకు తెలిపేందుకు వచ్చానని? నన్ను నాకు తెలిపేందుక? అంటే ఇంకా తెలియలేదా? నిన్నటి వరకు నువ్వు నిన్నెరుగుదువా? ఏం చేశావు ఇన్నేళ్లు? యుద్ధాలు చేశాను, రాజ్య పరిపాలన చేశాను. ప్రేమించావా? అంటే నీకింకా ప్రేమకు అర్థం తెలియదన్నమాట. ప్రేమించిన వాడివి నా ప్రేమని గుర్తించలేకపోయినావా? ప్రేమ వల్ల నీకేమొచ్చింది? సుఖం. ఇంతేనా? నరకం వచ్చిందా? విజ్ఞానం కలిగిందా? లేదు. ప్రేమంటే నీకేం తెలుసు? నీ దృష్టి ఇంకా ఇంత విశాలం కాకుండా ఉంటుందా నిజంగా ప్రేమిస్తే? నాకు ప్రేమని బోధిస్తావా? అవును, నాకు నువ్వు చాలా స్పష్టం, నీకు నేను చాలా అస్పష్టం. నీవేవేవో చేశాను, జ్ఞానం ఆర్జించాను, సుఖం అనుభవించాను అంటున్నావా? నీలో ఉన్న అగాధమైన ఆంతర్యాలు నీకు నేను అర్థం చేయగలిగినాడు ఇంతవరకు జీవించనే లేదనేది నీకు తెలుస్తుంది. సరే కాని జీవితం ఇంతేనా అనే ప్రశ్న రాలేదా నీకు చాలాసార్లు? సౌఖ్యం, ఆనందం, ప్రేమ అనే పదాలకి ఎంత అల్పమైన అర్థం ఇస్తున్నావో నీకు తెలుసునా? కానీ ఒక మాట జ్ఞాపకం ఉంచుకో, నా అవసరం నీకు తగ్గిన రోజున
ఒక్క క్షణం నేను నిలవను. అంటే నాకన్నా ఈ ప్రపంచంలో ఎవరు, ఏ ధర్మము, ఏ ఆసక్తి అధికం కాకూడదు నీ మనసులో. ఎలా అవుతుంది? సరేనా? సరే, రా, నా దగ్గరగా రా. రా. వాయిద్యాలు వింటున్నావా? ప్రపంచంలోని మహాప్రవీణుల్ని పిలిపించి ఆ వాద్య సమ్మేళనం ఏర్పాటు చేశాను. బాగుందా? నా చెవులకు కఠోరం, ఆపించు. చాలా నొచ్చుకుంటారు. నొచ్చుకొని నువ్వు నొచ్చుకోవడం లేదా? ఆపించు. అవి రాజలాంఛనాలు. అబ్బా, భరించలేను, ఆపించు. ఎంత మోటుతనం మీ చెవులకి. వెళ్ళి ఆపించు. వెళ్ళు. వెళతాను. వెళతావా? నీ వెళ్ళనా? నువ్వా? నేనే పెడుతున్నా. ఎంత లావణ్యం. ఆగకు. ఏది మళ్ళీ నృత్యం చెయ్యి. నువ్వు తాళం వే. నేనా? స్త్రీనాట్యానికి నేను? నీ అనుజ్ఞను అనుసరించి నేను నాట్యం చేయాలి, నువ్వు మాత్రం? ఆజ్ఞ కాదు, ప్రార్థన. నేను ప్రార్థిస్తున్నాను నిన్ను. కానీ ఎలానూ వీల్లేదు. ఎలా? ఆ గంట మీద తాళం వే. వెయ్యి. ఏమిటది? ఇవాళ శుక్రవారం కాబోలు దేవతా ప్రసాదం తెచ్చారు. తెచ్చి నాకిస్తారు. ఎవరు? పూజారులు. ఇస్తే నేను స్వీకరించాలి. ఎందుకు? ఎందుకేమిటి? శ్రీ మహావిష్ణు ఆరాధన ప్రసాదం. అయితే దేవతా ప్రీత్యర్థం. ఎందుకు దేవతల ప్రీతి నీకు? ఆ శ్రీ మహావిష్ణు అనుగ్రహం నా రాజ్యక్షేమం కోసం, నా ఐశ్వర్యక్షేమం కోసం. అవన్నీ పోతేనే? పోయి 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 పోతేనేం మునిగిపోయింది? ఎన్నడూ ఆలోచించరనుకుంటాను విజ్ఞానవంతులు కూడా. పోతేనే నేను లేను. నా రాజ్యమే పోతే ఇక నా మీద ప్రేమ ఉంటుందా నీకు? అందుకని చెప్పాను, ప్రేమంటే నీకు ఓనమాలు రావని. నిజమా? నువ్వెవరో నాకేం తెలుసు? నాకేం కావాలి? రాజ్యం పోతే, ఐశ్వర్యం పోతే అలా పోదాం. ఈ ఆకలి వల్ల గావులు ఇన్ని భయాలు, దేవతల ముందిన్ని దేవిరింపులు. అంతేకాదు, రోగం, మృత్యువు. ఏ దేవతలన్నా మృత్యు నుంచి తప్పించగలిగారా? లేదు. రాని రోగం. రోగగ్రస్తుడు అయితేనేం కాక, నాకన్నా నీ రోగం నీకు ముఖ్యం కానన్నాళ్ళు. ఈ మాటలన్నీ నిజమా? నన్నెరగని అన్యురాలివి. నిజమా ఈ మాటలన్నీ? అబద్ధాలకు అలవాటు పడ్డ మనుషులకి నిజం అర్థం కాదు. నన్ను నీకిచ్చిందెవరు? దేవతల? ఎందుకిచ్చారు నీకు? నా పూర్వజన్మ సుకృత కార్యాల వల్ల. మరి ఇంక ఒకరిచ్చేదేముంది? అవును, నీ సుకృతం నీకిచ్చింది నన్ను. చూడు, సుకృతం అంటే కార్యాలు కాదు, ఎంతకీ ధర్మకార్యాలు, భుజదర్పం, వీటి సంగతే కాని నా వంటి లావణ్యం నీకు వచ్చి తీరవలసిన నీలోని శృంగార ఉన్నత్యం నీకు కనపడదే? నా అధికారం వల్ల నీ లావణ్యాన్ని బంధించుకోలేనా? అప్పుడు నువ్వేమవుతావు నాకు కాక? కానీ నన్ను బంధించి నువ్వేమవుతావు అంటే? అంతేలే. రా, పోదాం, ఆడుకుందాం రా. ఇంకా
ఇంకా చెప్పు మీ లోకం సంగతులు. నువ్వు నవ్వుతున్నావు మా జీవిత పద్ధతులు చూసి. నవ్వకేం చేయను, పాపం అంత ఇరుకులో ఎందుకు బతుకుతున్నారా అని ఆశ్చర్యం. నీ లోకం సంగతులు వింటే ఈ హద్దులు అభ్యంతరాలు లేకపోతే ఆ స్వేచ్ఛా విశాలత్వంలో ఏం ఆనందం ఉంటుందో అని నా సందేహం. కానీ నీ మాటలు వర్ణనలు విని అందుకోవాలని చూస్తా. పోనీ అక్కడ ఆనందం చాలా ఉన్నతం విశాలం అని నమ్మకం కలుగుతోందా? నిన్ను చూస్తే. నన్ను చూస్తేనా? నువ్వు నాలో చూసి అందరినా అందం అనుకుంటున్నావా? నీ చేతుల్లోకి రావడం కోసం, నీ కళ్ళు నన్ను చూడగలగడం కోసం నాకు తొడిగిన రూపంగా తోస్తుంది ఇది నాకు. అవును, నాకు స్పష్టంగా తెలుసు నువ్వు చూసే ఈ ఆకారం నుంచి నేను వేరని. నా అసలు నిజమైన తేజస్సు నువ్వు చూడగలిగితేనా? నాకింక వద్దు, ఇది చాలు నాకు. నువ్వు నడుస్తుంది ప్రతి అడుక్కి ఆగి ఆ నిమిషపు అందం చూస్తూ నిలవాలనిపిస్తుంది. మనుషుల శరీరానికి నీ శరీరానికి నేను అందుకోలేని భేదం ఉంది. అవును, మా శరీరాలు స్థూలం, నీ శరీరం ఎప్పుడు కదిలే నీటి మీద వెలుగు ఛాయల మళ్ళీ మారుతున్నట్లు కనిపిస్తుంది. ఇందాక నాట్యం చేస్తున్నావా? అప్పుడు ఆ వెలుతురే కదులుతోందో నీ సుందర శరీరమే కదులుతోందో నిర్ణయించుకోలేకపోయాయి నా కళ్ళు. నీ కదలికతో నువ్వు సూర్యకిరణాలని హారాల కింద, బాహుభూషణాల కింద మార్చి అలంకరించుకుంటున్నావు. నీ పాదాలు చేసే ధ్వనుల నుంచి కాలం కొత్త కథల్ని నేర్చుకుంటోంది. నువ్వు కదిలితే చాలు ఆకాశంలోంచి దివ్య వీణారవాలు, మృదంగ వాయిద్యాలు ఉంటున్నట్లుగా ఉంది. ముందు ఇక భరించలేను, నిన్నెత్తుకుని కొండ శిఖరం పైకి వెడతాను. ఉండమంటుంటే ఈ నిమిషం ఇంత చదువు నా చేతిలో బొమ్మలు. మాట్లాడావా రాజరాజేశ్వరి? నీ చూపులో ఉనికిలో ఇంత స్థిరత్వం ఉంది కనుకనే. ఆగు, ఉండు, దించు నన్ను ముందు, చెప్తాను విను. ఉంది కనుకని నీకు త్వరలో విసుగు కలుగుతుంది నా సౌందర్యం అంటున్నాను. నీకు అర్థం కాదులే. వదిలేపోని రా, ఇలా కూర్చో. ఏమిటా యోచన? యోచనంత నిష్ఫలం ఏదీ లేదు.